ఈ రోజైతే మన లేడీస్ కోసం బెస్ట్ రెసిపీ అయితే తీసుకొచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? రండి చూసేద్దురుగాని. అదేనండి నల్లేరు తొక్కు. మీ అందరికీ తెలిసే ఉంటది. ఇది పొలాల్లో అయితే బాగా దొరుకుతది. చాలా మంది ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు ఇప్పుడు. చూసేయండి. దీన్నైతే మనం పచ్చడి చేసుకొని తిన్నామంటే మనకి ఎటువంటి జాయింట్ పెయిన్స్ ఉన్నా సరే తగ్గిపోతాయంట. కొడితే గోడ కూడా వదలాసిపోతుందంట. అంత పవర్ఫుల్ అంట ఇది. మెడిసిన్ లో బెస్ట్ అంట ఇది. దీని పచ్చడి అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. వీటిని అయితే మనం మునక్కాయ తొక్క అయితే ఎలా తీస్తామో అలాగా వచ్చేస్తుందండి ఇది. చూపిస్తాను. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మునక్కాయ అయితే మనం ఎలా క్లీన్ చేసుకుంటామో పై తొక్క తీసేసి సేమ్ అదే ప్రాసెస్తో అయితే దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలండి. అలాగే కొంచెం సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసి ఒకసారి అయితే కడిగేసి ఆ వాటర్ అంతా తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. కడిగిన తర్వాత ఎలా ఉందో కూడా చూసేయండి. కావాల్సిన పదార్థాలు కూడా చూడండి. చూసారు కదా, కడిగిన తర్వాత అయితే ఇలా ఉంటుంది. దీన్ని పక్క పెట్టే ధనియాలు తీసుకోవాలండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఒక టమాటా, ఒక పచ్చిమిరపకాయ, అల్లం ముక్క, జీలకర్ర వేసుకోవాలండి. అలాగే మీ దగ్గర కొబ్బరి ముక్క కానీ ఉంటే లేతది అది కూడా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేసాను. ఓన్లీ ఇలాగే చేసుకుందామని. తగినంత ఆయిల్ పోసుకోవాలండి కడాయిలో. అలాగే కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే ఈ నల్లేరు తొక్కలను అయితే వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా. ఇవి అయితే త్వరగానే వేగిపోతాయండి, ఎక్కువ టైం అయితే తీసుకోవు. చూసారు కదా, ఇలా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయనైతే చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని అందులో వేసేసుకోవాలండి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, అల్లం ముక్క, ఇలాగా నేను మీకు ఏమేమైతే చూపించానో అవన్నీ అయితే వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలండి. ఆ తర్వాత కొంచెం ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత పప్పులన్నీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే ఎండుమిరపకాయలు అయితే వేయండి. ఎందుకంటే ఎండుమిరపకాయలు త్వరగా మాడిపోతాయి కాబట్టి ఇవన్నీ వేగడానికి కొంచెం టైం పట్టుద్ది కాబట్టి. సరేనండి. అలాగే టొమాటో కూడా చివరినే వేయండి. వేసిన తర్వాత చింతపండు వేసేసి కొంచెం తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి వదిలేయండి. ఇవన్నీ బాగా మగ్గిపోయి అయితే మీకు ఉంటాయి. చూడండి ఎలా ఉంటుందో. మగ్గిపోయిన తర్వాత కూడా చూపిస్తాను మీకు. చూసారు కదండి, ఇలా అయితే ఉంటుంది మొత్తం. ఇలాగ మనకి మొత్తం దగ్గరగంట ఫ్రై అయిపోవాలి. ఏది అయితే మిస్ చేయకండి. మొత్తం అన్ని సమానంగా అయితే వేయండి. అలాగే మనం దీన్ని మీకు రోల్ గనక ఉంటే రోల్లో కూడా రుబ్బుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే రోల్ లేదు, అందుకే నేను మిక్సీ అయితే పడుతున్నాను. అలాగే మిక్సీలో కొంచెం సాల్ట్ చూసుకొని ఒక హాఫ్ గ్లాస్, ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే పోయండి. ఎక్కువ అయితే పోయొద్దు, ఇది గట్టిగానే బాగుంటుంది. కొంచెం కచ్చా బచ్చాగానే నూరుకోవాలండి. చూసారు కదండి, ఈ పచ్చడి తినడం వల్ల పెయిన్స్ అనేవి తగ్గుతున్నాయండి. ద బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.